హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బోనీ టాక్స్. ఈ రోజు అయితే 1 minute 20 secondsలో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో జీడిపప్పు, అలాగే పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొంచెం మనం పోపులు కూడా వేసుకుందామండి. అవి డ్రై రోస్ట్ అయ్యాక కొంచెం కర్రీ లీవ్స్ అయితే తీసుకొని మనం హీట్ చేసేసుకుందామండి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం కొంచెం టమోటాలు సన్నగా తరుక్కున్నవి కూడా వేసుకోవాలండి. టమోటాస్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. చూసారా, ఈ టమోటాస్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుందండి. మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక కొంచెం చిటికెడ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట, నేను కలర్ కోసం అనమాట. అది కూడా బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఉప్మాకి సరిపడా వాటర్ అయితే పోసుకుంటున్నానండి. నాకు 2 glasses ఆఫ్ వాటర్ అయితే పట్టాయండి. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు అనమాట. ఇంకా అది బాగా హీట్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, రుచికి సరిపడా వేసుకున్న తర్వాత అవి బాగా బాయిల్ అవ్వాలండి. వాటర్ అనేది బబుల్స్ రావాలి. వచ్చిన తర్వాత సుజీని అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే గట్టిగానే తింటానండి, అందుకే సుజీని ఎక్కువ వేసుకున్నాను. తక్కువ తినేవాళ్ళు ఏంటంటే పల్స్గా ఉండాలనుకుంటే చాలా తక్కువ వేసుకోవాలండి. దాంట్లో చట్నీ వేసుకుని తింటూ ఉండదండి.